అందరికీ నమస్కారం. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో ఫస్ట్ వీడియో ఈరోజు ఏమేద్దాం అన్నప్పుడు నాకు ఒకసారిగా కాపర్ గుర్తొచ్చింది. అంటే రాగి. వాస్తవానికి ఈ రాగి అనేది ఈరోజు ఎలా ఉందంటే భవిష్యత్తు బంగారం అన్నట్టుగా ఉంది. బంగారం, వెండి కమ్యూనిటీ మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో గట్టిగా పెరుగుతున్నాయి. కనిపించకుండా దూసుకుపోయింది కాపర్. ఎక్కడ? మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో, మెటల్ ఎక్స్చేంజ్లో లైక్ అలా. ఇప్పుడు కాపర్ కూడా పడింది, బట్ ఆల్రెడీ దూసుకుపోయింది. మొన్న కానీ బంగారం కానీ వెండి వచ్చేసి 4,20,000కి, బంగారం వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 1,90,000కి వెళ్ళిపోయి పడల. అలా కాపర్ టన్ను వచ్చేసి లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో వచ్చేసి $14,500 వెళ్ళింది. ఏది? కాపర్ టన్ను. ఇప్పుడు అది $12,600 దగ్గర టన్ను కాపర్ ఉంది. అంటే మరలా కాపర్ కూడా కరెక్షన్ జరిగింది, పడింది. ఎందుకు ఏంటి అన్నప్పుడు సేమ్ మొన్న చెప్పానే బంగారం వెండి ధరలు ఎందుకు ఈ రకంగా అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది అన్నప్పుడు ఇదేనండి. వ్యాన్స్ అని చెప్పేసి అక్కడ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ చైర్మన్గా నియమించబోతూ ఉన్నాడు. ఎవరు? ట్రంప్. అతను డాలర్ను బలోపేతం చేస్తాడు అండ్ వడ్డీ రేట్లు పెంచుతాడు. సో అప్పుడు ఏం చేద్దాం? డాలర్ తక్కువగా ఉంది కదా, ముందే డాలర్ కొనేద్దాం. అండ్ మనకి ఈ మెటల్ ఎక్స్చేంజ్ వీటిలో పెట్టుబడులు పెట్టున్నాం కదా, వెనక తీసుకొని డాలర్ వైపు వెళ్దాం, ట్రేడింగ్ సైడ్ వెళ్దాం, షేర్ సైడ్, ఇలా చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ కాపర్ వచ్చేసి ఆర్టిఫిషియల్గానో నార్మల్గానో ఎలాగైనా గట్టిగా పెరిగింది. బట్ ఫిజికల్గా చూస్తున్నప్పుడు డిమాండ్కి తగ్గ సప్లై ఉందంట. మార్క్ మై వర్డ్స్, ఓకే. డిమాండ్ ఎక్కడ ఉంది కాపర్ అన్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో, నార్మల్ వెహికల్స్లో కాపర్ వాడకం వచ్చేసి ఒక 10% అనుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ 30% ఉంటుంది. నిన్న మొన్న మాట్లాడు చైనా వాడు ఏం చేస్తున్నాడు? సిల్వర్ కోటెడ్ కాపర్ పేస్ట్ని యూజ్ చేస్తున్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ సిల్వర్. అప్పుడు అక్కడ సిల్వర్ రేటు వచ్చేసి తగ్గుతుంది, కాపర్ రేట్ పెరుగుతుంది అనుకున్నాం. బట్ ఆల్రెడీ కాపర్ రీచ్ అవ్వదని ఇంకా గట్టి రీచ్ అయిపోయింది రేటు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక లాభాల బాట పడుతున్నారు. మెటల్ ఎక్స్చేంజ్లో వచ్చేసి లాభాలు అంటే అమ్ముతున్నారు, అండ్ బయట వచ్చేసి డాలర్ కొనేసరికి డైవర్ట్ అవుతున్నారు. ఈలోపు కాపర్ కూడా నెమ్మదిగా తగ్గింది. బట్ రానున్న రోజులలో కాపర్ పెరిగే అవకాశం ఉంది. 2008 ఆ టైంలో బిట్ కాయిన్ కొన్నోళ్ళు ఇప్పుడు కాపర్ కొనుక్కొని అంటున్నారు. నిజమే, కానీ ఇట్ విల్ టేక్ టైం. బట్ ఇప్పుడు సిల్వర్ కానీ, కాపర్ కానీ, గోల్డ్ కానీ అన్నీ కూడా హయ్యెస్ట్ రేట్కి వెళ్ళిపోయి మరలా నెమ్మదిగా పడుతున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కాపర్ విషయంలో మన మధ్య పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడు పడింది కదా, భయపడకండి, ఆగండి. ఒకవేళ పెట్టుబడి పెట్టాలని అనుకుంటూ ఉన్నట్టయితే కాపర్ ఇంకొంచెం తగ్గొచ్చు, కొంచెం వెయిట్ చేయండి. సో అంతిమంగా నేను చెప్పేది రానున్న రోజులలో కాపర్ వాడకం భయంకరంగా పెరగబోతా ఉంది. సిల్వర్కి ఆల్టర్నేటివ్ అన్నట్టుగా సిల్వర్ కోటెడ్ కాపర్ గుజ్జు అన్నట్టుగా, కాపర్ పల్ప్ వైర్ సంథింగ్ లైక్ దట్ ఆవేళ. అండ్ ఇండస్ట్రీస్లో వచ్చేసరికి ఏమో పారిశ్రామిక అవసరాలు అన్నప్పుడు రాగి దట్ మీన్స్ కాపర్ భయంకరంగా వాడబోతున్నారు. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ అన్నప్పుడు కానీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఫ్రెండ్లీ అన్నప్పుడు కానీ మొత్తం కరెంటు. ఈ కరెంట్ అన్నప్పుడు కాపర్, వెండి రేట్ పెరుగుతుంది కాబట్టి కాపర్న వాడతారు. సిల్వర్ కోటెడ్ కాపర్ వైర్ను, కాపర్ గుజ్జున వాడతారు. ఆటోమేటిక్ అప్పుడు కూడా కాపర్ రేటు పెరుగుతుంది. సో ప్రాక్టికల్గా ఆలోచించండి. బాగా డబ్బు ఉంది అనుకుంటే, వెండి విషయంలో మనం చెప్పింది ఇప్పుడు చెప్తాం, బాగా డబ్బు ఉంది అనుకుంటే ఈ కాపర్కి సంబంధించి ఒక రేట్ వచ్చినప్పుడు చూసుకోండి, దాని ప్రకారం అమ్ముకోండి, దాని ప్రకారం కొనుక్కోండి. మీరు అనుకున్న రేటుకి వస్తే అమ్ముకోండి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. కాపర్ విషయంలో కూడా కరెక్షన్ జరిగింది, కాపర్ రేటు కూడా పడిపోయింది. బట్ కాపర్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ లాస్ట్ ఫ్యూ డేస్లో హయ్యెస్ట్ ఇది వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నెమ్మదిగా డౌన్ అవుతూ ఉన్నాయి.